హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ సడన్గా డిలీట్ అయిపోయిన కంటెంట్ని మన దగ్గర ఎటువంటి బ్యాకప్ లేకపోయినా హోస్టింగ్ ప్రొవైడర్స్ నుంచి ఎలా రీస్టోర్ చేసుకోవాలి, డిలీట్ అయిపోయిన కంటెంట్ని ఎలా బ్యాకప్ చేయాలనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు డేట్ 12/8/2024 అనుకుంటే ఈ రోజు నా వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పోస్ట్ను కూడా అప్డేట్ చేస్తున్నాను. ఇలా అప్డేట్ చేసిన తర్వాత సైట్ని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే సైట్ని ఓపెన్ చేస్తున్నాను, కానీ ఇక్కడ చూడండి సైట్ ఓపెన్ కావట్లేదు. దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అంటుంది. అయితే ఇక్కడ సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి సైట్లో ఉన్న డేటా డిలీట్ అయిపోవడం ఒక్కటే కాకుండా ఇంకా చాలానే రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మన హోస్టింగ్ సైడ్ సర్వర్ డౌన్ అయినా ఆర్ మన డొమైన్కి నేమ్ సర్వర్స్ కరెక్ట్గా లేకపోయినా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో కూడా సైట్ ఓపెన్ కాకపోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు చూస్తున్న ఎర్రరే ప్రతిసారి అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. సో మీరు ఫస్ట్ సైట్ ఎందుకు ఓపెన్ కావట్లేదు, ప్రాబ్లం ఏంటి అనేది మీ సైడ్ నుంచి చెక్ చేయండి. మీకు తెలియకపోతే మీరు ఎక్కడైతే హోస్టింగ్ తీసుకున్నారో ఆ కంపెనీ కస్టమర్ సపోర్ట్ తీసుకుని ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. ఇలా అన్నీ అయిన తర్వాత ఏ ఆప్షన్లోనూ మీకు సొల్యూషన్ దొరకలేదంటే అప్పుడు నేను ఇక్కడ చెప్పే ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీ సైట్లో ఉన్న డేటాని హోస్టింగ్ ప్రొవైడర్స్ ద్వారా రీస్టోర్ చేసుకోండి. అయితే మీరు హోస్టింగ్ ప్రొవైడర్స్ ద్వారా మీ సైట్లో ఉన్న డేటాని రీస్టోర్ చేసుకోవాలంటే మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాన్లో ఖచ్చితంగా డైలీ బ్యాకప్, వీక్లీ బ్యాకప్ అనే సర్వీస్ ఉండాలి. అలా ఉంటేనే డిలీట్ అయిన డేటా ఈ హోస్టింగ్ ప్రొవైడర్స్ ద్వారా రీస్టోర్ చేసుకోగలం. ఒకవేళ మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాన్లో డైలీ ఆర్ వీక్లీ బ్యాకప్స్ ప్రొవైడ్ చేయట్లేదంటే రీస్టోర్ చేసుకోలేమని చెప్తాను. దీనికోసం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మేము ఎక్కువగా హోస్టింగ్ అని రికమెండ్ చేస్తాం కాబట్టి హోస్టింగర్ ప్లాన్స్ ఓపెన్ చేశాను. ఈ ప్లాన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే ప్లాన్ బట్టి వీక్లీ బ్యాకప్, డైలీ బ్యాకప్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు తీసుకున్న ప్లాన్ బట్టి మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు మీ వెబ్సైట్కి రిలేటెడ్గా వీక్లీ అయితే ఎవ్రీ వీక్ ఆటోమేటిక్గా ఒక బ్యాకప్ జనరేట్ అవుతుంది. అదే డైలీ అయితే ఎవ్రీ డే ఈవినింగ్ మీ వెబ్సైట్కి రిలేటెడ్గా ఒక బ్యాకప్ జనరేట్ అవుతుంది. ఇలా ఈ సర్వీసెస్ ఉంటే మనం మన సైట్ రిలేటెడ్గా డిలీట్ అయిన డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు. ఇలా డైలీ ఆర్ వీక్లీ బ్యాకప్ సర్వీస్ని మీ హోస్టింగ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా బ్లూ హోస్ట్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 4 ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 ప్లాన్స్లో బేసిక్ ప్లాన్లో చూస్తే డైలీ బ్యాకప్ కానీ వీక్లీ బ్యాకప్ కానీ వీళ్ళు ఎటువంటి బ్యాకప్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అదే చాయిస్ ప్లస్, ఆన్లైన్ స్టోర్, ప్రో అనే ప్లాన్స్లో చూస్తే ఫ్రీ డైలీ బ్యాకప్స్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఈ బ్లూ హోస్ట్లో బేసిక్ ప్లాన్ తీసుకుంటే మీ సైట్కి రిలేటెడ్గా డేటా డిలీట్ అయిందన్నప్పుడు ఈ బ్లూ హోస్ట్ సైడ్ నుంచి రీస్టోర్ చేసుకోలేరు. కానీ చాయిస్ ప్లస్ కానీ, ఆన్లైన్ స్టోర్ కానీ, ప్రో అనే ప్లాన్స్ తీసుకుంటే మీరు ఈ బ్లూ హోస్ట్ వాళ్ళ సైడ్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు అని చెప్తాను. అలానే గోడాడీలో చూస్తే ఇక్కడ కూడా హోస్టింగర్లో ఉన్నట్టు మనం తీసుకున్న ప్లాన్ బట్టి వీక్లీ ఆర్ డైలీ బ్యాకప్ అనే సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఈ 3 హోస్టింగ్ ప్రొవైడర్స్ అనే కాకుండా మీరు ఏ కంపెనీలో హోస్టింగ్ తీసుకుంటే ఆ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో ఈ బ్యాకప్ సర్వీస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసినప్పుడు బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తే ఈ బ్యాకప్ సర్వీస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు మీరు చూసినప్పుడు మీరు తీసుకున్న ప్లాన్లో ఎటువంటి బ్యాకప్ సర్వీసు లేదంటే మీ సైట్కి రిలేటెడ్గా ఈ బ్యాకప్ సర్వీస్కి మీరు ఎలిజిబుల్ కారని చెప్తాను. ఒకవేళ మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాన్లో ఇలా డైలీ బ్యాకప్ సర్వీస్ లేకపోతే వర్డ్ప్రెస్లో మాన్యువల్గా బ్యాకప్ తీసుకోవడానికి కొన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి. వాటి త్రూ అయినా మీ సైట్కి రిలేటెడ్గా ఈ డైలీ బ్యాకప్స్ తీసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ వర్డ్ప్రెస్లో ఉన్న ప్లగ్గిన్స్ త్రూ బ్యాకప్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇక్కడ మీలో ఎవరైనా బ్యాకప్ అనేది మ్యాండేటరీయా, ఖచ్చితంగా తీసుకోవాలా అని అడిగితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 1 మంత్ నుంచి ఫుల్గా ఎఫర్ట్స్ పెట్టి మీ సైట్లో వర్క్ చేశారనుకుంటే ఏదో ఒక ఎర్రర్ వచ్చి సైట్ సడన్గా డిలీట్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర బ్యాకప్ ఉంటే రీస్టోర్ చేస్తారు. బ్యాకప్ ఏం లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నప్పుడు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో తెలీదు. నాకు తెలిసి అప్పటికే ఇంట్రెస్ట్ పోద్ది. సో కాబట్టి మీ సైట్లో ఉన్న డేటా డిలీట్ అయిపోయినా ఈజీగా రీస్టోర్ చేసుకోవాలి అంటే ఈ బ్యాకప్ అనేది మ్యాండేటరీ అని చెప్తాను. ఇక్కడ వరకు ఓకే కదా. అయితే ఇక్కడ మనం తీసుకున్న హోస్టింగ్ కంపెనీని బట్టి ఒక్కో హోస్టింగ్ కంపెనీ ఒక్కో ఆప్షన్ ద్వారా ఈ రీస్టోరేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ కి డిఫాల్ట్ గా మన హోస్టింగ్ ప్యానల్ లోనే ఉంటాయి, కానీ కొన్నింటికి మాత్రం మన హోస్టింగ్ ప్యానల్స్ లో ఉండకపోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే మీకు మీ హోస్టింగ్ ప్యానల్లో ఈ రీస్టోర్ ఆప్షన్ కనిపిస్తే అక్కడ నుంచి రీస్టోర్ చేసుకుంటారు. ఒకవేళ మీకు అటువంటి ఆప్షన్ ఏం కనిపించకపోతే మీ హోస్టింగ్ కస్టమర్ సపోర్ట్ ని తీసుకుని ఇలా మా సైట్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది, ఏదైతే మాకు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ ద్వారా మా డేటాని రీస్టోర్ చేయాలని వాళ్ళని అడగాల్సి ఉంటుంది. ఇలా అడిగినప్పుడు ఇక్కడ హోస్టింగర్, బ్లూ హోస్ట్, గోడాడీ వీళ్ళనే కాకుండా మీకు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారని ప్లాన్ లో మెన్షన్ చేశారు. కాబట్టి ఏ కంపెనీ వాళ్ళైనా వాళ్ళ సైడ్ నుంచి ఈ బ్యాకప్ అనేది రీస్టోర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనమే ప్యానల్ నుంచి ఈ ప్రాసెస్ చేయగలమంటే మనకే కొన్ని స్టెప్స్ చెప్పి ఇలా చేయండి, ఇలా చేస్తే మీ బ్యాకప్ రీస్టోర్ అవుతుందని మనకు చెప్తూ ఉంటారు. ఇలా వాళ్ళు చెప్పిన స్టెప్స్ ని బేస్ చేసుకుని మనం ప్రాసెస్ చేస్తూ మన వెబ్సైట్ కి సంబంధించిన డేటాని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. అయితే ప్రెసెంట్ నేను ఈ వీడియోలో హోస్టింగ్లో డిలీట్ అయిపోయిన మన సైట్ డేటాని ఎలా రీస్టోర్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఒకవేళ వేరే హోస్టింగ్ లైక్ బ్లూ హోస్ట్, గోడాడీ ఆర్ అదర్ కంపెనీస్ అయితే డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ ద్వారా ఈ ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ sourceCodeShop.in అనే ఒక వర్డ్ప్రెస్ సైట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. మీరు స్క్రీన్ పై చూడండి. ప్రెజెంట్ ఈ సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సైట్లో కంటెంట్ కూడా మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ సైట్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవుతున్నాను. ఇలా లాగిన్ అయిన తర్వాత ప్లగ్గిన్స్లో యాడ్ న్యూ ప్లగ్గిన్ అనే దానిపై ట్యాప్ చేసి WP రీసెట్ అని సెర్చ్ చేస్తాను. ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక ప్లగ్గిన్ వచ్చింది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నాను. ఈ ప్లగ్ఇన్ ద్వారా ఈ సైట్ని రీసెట్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లో ఓపెన్ WP రీసెట్ టూల్స్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ సైట్ రీసెట్ అనే ఆప్షన్లో ఎంప్టీ బాక్స్ ఉంది. ఇందులో రీసెట్ అని టైప్ చేసి రీసెట్ సైట్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇక్కడ పాపప్ వచ్చింది. ఇందులో రీసెట్ వర్డ్ప్రెస్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సైట్ని రీసెట్ చేశాను. ఇప్పుడు సైట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ సైట్లో ఎటువంటి కంటెంట్ కనిపించట్లేదు. ద థీమ్ డైరెక్టరీ 2024 డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే ఎర్రర్స్ అనేవి అందరికీ ఒకే విధంగా రావు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు డెమోగా చూపించాలి కాబట్టి, అంటే సైట్ సడన్గా డిలీట్ అయిపోయినా ఓపెన్ అవ్వకపోయినా మనం బ్యాకప్ ఎలా తీసుకోవాలనేది మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి నేను ఇక్కడ రీసెట్ చేసి సైట్లో ఉన్న డేటాను మొత్తం డిలీట్ చేస్తున్నాను. అలా కాకుండా మీకు రియల్ టైంలో చూస్తే మీరు ఏదైనా ఎర్రర్ ఫేస్ చేస్తూ మీ సైట్ని ఓపెన్ చేసినప్పుడు సైట్ కాంట్ బి రీచ్డ్ అనొచ్చు ఆర్ 503 అని ఇలా డిఫరెంట్ ఎర్రర్స్ని మీరు ఫేస్ చేయవచ్చు. కాబట్టి మీరు సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏదైతే ఒక ఎర్రర్ వచ్చిందో అదే ఎర్రర్ వస్తుందని కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా ఇక్కడ ఈ సైట్ లో ఉన్న డేటా అయితే డిలీట్ అయిపోయింది. కాకపోతే నాకు ఇప్పుడు ఈ సైట్ లో ప్రీవియస్ గా డేటా ఎలా ఉందో అలా కావాలి. ఇక్కడ డేటా అనే కాకుండా ప్రీవియస్ గా ఏ ఇంటర్ఫేస్ తో ఉందో అలా కావాలనుకుంటున్నాను. దీనికోసం ఇప్పుడు ఈ సైట్ని ఎక్కడ హోస్ట్ చేసామో ఆ హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి నా హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. ఇక్కడ వెబ్సైట్స్ అనే దానిపై ట్యాప్ చేస్తే మీకు చాలానే కనిపిస్తాయి. సో కొన్ని మా పర్సనల్ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో మన ఫాలోవర్స్ వెబ్సైట్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రెజెంట్ మనం sourceCodeShop.in అనే ఈ సైట్ రిలేటెడ్గా డేటాని రీస్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ సైట్ ఆప్షన్ దగ్గరకు వెళ్ళి ఇక్కడ అడ్మిన్ ప్యానెల్లో డాష్బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో డాష్బోర్డ్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇది కంప్లీట్గా ఏదైతే sourceCodeShop.in అనే ఒక సైట్ ఉందో ఈ సైట్కి సంబంధించిన డాష్బోర్డ్ ఓవర్వ్యూ అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి ఈ ఆప్షన్స్లో ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చిన ఆప్షన్స్లో బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అలా ట్యాప్ చేస్తే ఈ బ్యాకప్స్కి రిలేటెడ్గా ఉండే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. స్క్రీన్పై చూడండి.
ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మన సైట్ రిలేటెడ్గా ఇప్పుడు వరకు ఎన్ని బ్యాకప్స్ ఉన్నాయో అన్ని డేట్స్ వైజ్గా చూపిస్తుంది. అలా చూపించిన డేట్స్లో మనకు కావాల్సిన బ్యాకప్ డేట్ని సెలెక్ట్ చేసుకుని రీస్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, మీరు తీసుకున్న ప్లాన్లో వీక్లీ బ్యాకప్స్ మాత్రమే ఉంటే వీక్ వన్స్ మాత్రమే బ్యాకప్ అయిన డేట్స్ ఇక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీక్లీ బ్యాకప్ అనేది బిజినెస్ అండ్ పోర్ట్ఫోలియో సైట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ బ్లాగ్ సైట్స్కి మాత్రం ఎవ్రీడే కంటెంట్ పెడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఈ సండే మన సైట్ రిలేటెడ్గా ఒక బ్యాకప్ తీసుకుంది అంటే మళ్ళీ నెక్స్ట్ సండేనే బ్యాకప్ తీసుకుంటుంది. ఒకవేళ మీ సైట్కి సాటర్డే ఏదైనా ఒక ఎర్రర్ వచ్చి కంటెంట్ డిలీట్ అయ్యి బ్యాకప్ కావాలన్నారంటే మీకు లాస్ట్గా సండే బ్యాకప్ తీసుకుంది కాబట్టి అది మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మండే నుంచి సాటర్డే వరకు ఏ కంటెంట్ పెట్టినా దానికి బ్యాకప్ ఉండదు అన్నట్టు. సో వీక్లీ బ్యాకప్ వాళ్ళకి కొంచెం కష్టం అని చెప్తాను. అదే డైలీ బ్యాకప్స్ అంటే ఎవ్రీడే ఈవినింగ్ బ్యాకప్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్గా ఈ రోజు ఈవినింగ్ 6కి లాస్ట్ బ్యాకప్ తీసుకుందంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి ఇంకో బ్యాకప్ తీసుకుంటుంది. దీనివల్ల సైట్ డేటా డిలీట్ అయినా ముందు రోజు డేటా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే, ఇక్కడ జనరేట్ ఏ న్యూ బ్యాకప్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మీరు ఎప్పుడు బ్యాకప్ తీసుకోవాలంటే అప్పుడు బ్యాకప్ తీసుకోవచ్చు. అండ్ వీక్లీ బ్యాకప్ వాళ్ళు కూడా వీక్ మధ్యలో ఒక్కోసారి ఇక్కడికి వచ్చి మాన్యువల్ గా బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవడం వల్ల మండే నుంచి సాటర్డే మధ్యలో ఎటువంటి ఎర్రర్ వచ్చి మీ సైట్ కు ప్రాబ్లం అయినా మధ్యలో ఒక మాన్యువల్ బ్యాకప్ మీరు తీసుకున్నారు కాబట్టి మీరు తీసుకున్న బ్యాకప్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో దీనివల్ల కూడా మీ సైట్కి రిలేటెడ్గా ఉండే డేటాని ఎక్కువ లాస్ అవ్వకుండా ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బ్యాకప్ ఆప్షన్స్ని మేనేజ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ బ్యాకప్ని రీస్టోర్ చేద్దాం. ఇక్కడ రీస్టోర్ ఆప్షన్లో సెలెక్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తే డేట్స్ వైజ్గా ఫుల్ వెబ్సైట్ రీస్టోర్ అని బ్యాకప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నాది డైలీ బ్యాకప్ ప్లాన్ కాబట్టి 12th, 11th, 10th, 9th, 8th, 7th ఇలా డైలీ బ్యాకప్స్ కనిపిస్తున్నాయి. ఇందులో నాకు ఏ బ్యాకప్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం లాస్ట్ తీసుకున్న బ్యాకప్పే మనకు కావాలి కాబట్టి 12th డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద రీస్టోర్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ రీస్టోర్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ అవడానికి 10 to 15 minutes తీసుకుంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం టైము మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అయిందా లేదా మనం తెలుసుకోవాలంటే మనకి ఈ సైడ్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే మన బ్యాకప్ కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి సైట్ని ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇలా రీఫ్రెష్ చేస్తే సైట్ నార్మల్గా మనం ప్రీవియస్గా ఎలా అయితే చూసామో అదే విధంగా మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే కదా. ఈ విధంగా హోస్టింగర్లో ఉన్న సైట్స్కి హోస్టింగర్ అకౌంట్ నుంచి బ్యాకప్ తీసుకుంటాం. అయితే ఇంకొకటి ఏంటంటే, హోస్టింగర్లో మీ సైట్ డిలీట్ అవ్వకుండా ఇలా సైట్ ఆప్షన్ కనిపిస్తుందంటే డాష్బోర్డ్ అనే ఆప్షన్ నుంచి నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేసి బ్యాకప్ తీసుకుంటారు. కాకపోతే కొన్నిసార్లు ఈ వెబ్సైట్స్ అనే ఆప్షన్లో మన సైట్ కనిపించకపోవచ్చు. అంటే ఇక్కడ కూడా డిలీట్ అయిపోవచ్చు. ఒకవేళ ఈ వెబ్సైట్స్ అనే ఆప్షన్లో కూడా మీ సైట్ కనిపించకపోతే పైన కనిపిస్తున్న యాడ్ న్యూ వెబ్సైట్ అనే ఆప్షన్ నుంచి సేమ్ డొమైన్తో వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్స్ అనే ఆప్షన్లోకి వచ్చి సేమ్ ఈ వెబ్సైట్స్లో డాష్బోర్డ్ అనే ఆప్షన్లోకి వచ్చి మనం ప్రీవియస్గా ఏదైతే ఒక ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ని చేయండి. ఇక్కడ బ్యాకప్ అనేది ప్రీవియస్గా మన సైట్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుని ఉంచుతుంది. మన సైట్ని ఇలా కనెక్ట్ చేసిన వెంటనే ఆ సైట్కి రిలేటెడ్గా ఉన్న బ్యాకప్స్ అన్నిటిని ఇక్కడ చూపిస్తుంది. ఇలా చూపించిన బ్యాకప్స్లో మీకు ఏ బ్యాకప్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ సైట్ డిలీట్ అయిపోయినా 1 week మధ్యలో దీన్ని మళ్ళీ రీకనెక్ట్ చేస్తేనే ఓల్డ్ బ్యాకప్స్ చూపిస్తుంది. అలా కాకుండా ఒక 1 month, 2 months లేదా 3 months తర్వాత డిలీట్ అయిపోయిన సైట్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ చూస్తే ప్రీవియస్ బ్యాకప్స్ ఏం చూపించదు. అంటే ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంలో దీన్ని కనెక్ట్ చేస్తేనే ప్రీవియస్ బ్యాకప్స్ చూపించి దాన్ని రీస్టోర్ చేస్తుంది. అంతే తప్ప ఎప్పటివో బ్యాకప్స్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించదు అన్నట్టు. సో కాబట్టి మీకు 1 or 2 days లేదా ఒక వీక్ మధ్యలో సైట్ డిలీట్ అయిపోయింది, సైట్ ఓపెన్ అవ్వట్లేదు, సైట్కి సంబంధించిన బ్యాకప్స్ కావాలంటే
మీకు ఇక్కడ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది వీడియోకి సంబంధించి. ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. లేదా మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం, అక్కడ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.